నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామికల్ చిన్ను అండి. నేను ఈరోజు మన పిల్లల గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చేసాను. పిల్లల గురించి ఏం మాట్లాడదాము అనుకుంటున్నారా? ఫస్ట్ నా గురించి చెప్తాను. నాకు 2 పిల్లలండి. ఓ పాప బాబు. పాప 7 years old, బాబు 3 years old. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు. పాప వచ్చేసి వఫీ అనమాట, తన పేరు. మేము అందరం ముద్దుగా చిన్ను అని పిలుస్తాము. బాబు పేరు హనీఫ్, వాడినేమో కన్నయ్య అని పిలుస్తాము. పిల్లల గురించి ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్, వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ హస్బెండ్, వర్కింగ్ వైఫ్ అయితే వాళ్ళకి ఇంకా వాళ్ళ జాబ్లోనే సరిపోతుంది. ఇంట్లో 8 hours వర్క్లో ఉంటారు. ఇంటికి వచ్చి ఇంకా హోమ్ మేడ్ ఉంటే ఆ మేడ్ చూసుకోవడము, పిల్లల్ని లేదు వీళ్ళే చూసుకోవడము ఏదో జరిగిపోతూ ఉంటుంది. పిల్లలు అలాగా వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మదర్, వర్కింగ్ ఫాదర్ అయి ఉంటే పిల్లలు పేరెంట్స్ మిస్ అవుతారేమోనని నా ఫీలింగ్ అండి. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మిస్ అవుతారు. పేరెంట్స్కి మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది, చిల్డ్రన్కి మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తప్పదు కదా, మన ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం ఇద్దరు వర్క్ చేస్తేనే ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకా ఆ పరిస్థితి అయితే మారదు. కానీ మనమే ఎంతో కొంత టైం అనేది పిల్లలకి కేటాయించాలని నా ఒపీనియన్ అండి. నేనైతే ప్రజెంట్ హౌస్ వైఫ్ నేనమాట. మా మ్యారేజ్ అయ్యి 8 years అయింది. మా వారు మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. మా వారికి ఒక టైమింగ్ అంటూ ఉండదండి. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళిపోతారు. పాపం బాగా ఫుల్ బిజీ ఉంటారు. అయినా కూడా ఎంత కష్టం ఉన్నా పిల్లలు వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేసరికి డాడీ అనేసి పైకి వెళ్తారనమాట. ఇంకా ఆ టైంలో వాళ్ళకి స్ట్రెస్గా ఉన్నా కూడా పిల్లల గురించి ఆ స్ట్రెస్ అంతా లోపలే ఉంచేసుకొని స్మైలింగ్ ఫేస్ తోటి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు మా వారు. అలా చేయడం వల్ల పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది గట్టిగా ఉంటుంది అనేసి నా ఫీలింగ్ అనమాట. ఒక సర్టన్ ఏజ్ వచ్చేసరికి పిల్లలు అలాగా మన దగ్గరికి రారండి. ఎందుకంటే వాళ్ళు బిజీ అయిపోతారు, వాళ్ళ స్టడీస్లో, వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఫైనల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏ పని చేస్తున్నా కూడా మనం వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరిమైనా సరే ఒక పర్ డేకి 24 hours కదండి. ఆ 24 hoursలో ఇన్ని అవర్స్ పిల్లలతోనే స్పెండ్ చేయాలి. ఇన్ని అవర్స్ అంటే మేము హోంవర్క్ చేయిస్తాము, మేము పిల్లల్ని ఇలా రెడీ చేస్తాము అలా కాదు. ఫ్రీగా ఎనీ రిస్ట్రిక్షన్స్ లేకుండా, రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలని లేకుండా మనం కూడా పిల్లలతో మమేకమైపోయి మనం కూడా పిల్లల్లానే మన పిల్లలతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి లోన్లీనెస్ అనేది అసలు రాదు. ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ చూసినా ఫోన్లు నొక్కుంటున్నారు, టీవీలో అతుక్కుపోయారంటే ఎందుకు అతుక్కుపోతారండి? మనం పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా మనతోటి ఆడటానికి, మనతో ఉండటానికి ఇష్టపడతారండి. నేను దీన్ని గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే నేను అదే ఫాలో అవుతానండి. ఇది అందరికీ కుదరకపోవచ్చు, కానీ మినిమం ఒక 1 hour లేదు ఒక ½ an hour అయినా పిల్లలతోటి చక్కగా ఉంటే మనకి కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. నా ఆలోచన మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.